చలో నమస్తే అందరికీ. ఈరోజు వేస్ట్ డీకంపోజర్ని తయారు చేయబోతున్నా. అది ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. దీనివల్ల మనకి పంటకు కానీ మన భూమికి కానీ చాలా లాభాలు ఉంటాయి. సో దానికి కావాల్సిన ఏమేమంటే ఫస్ట్ మనకు ఒక 200 లీటర్స్ డ్రమ్ కావాలి. దాని తర్వాత ఒక వేస్ట్ డీకంపోజర్ కల్చర్ కావాలి. దీన్ని అయితే నేను ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించుకున్నా. నార్మల్గా బాటిల్కి అయితే ఒక 30 రూపీస్ అట్లా పడుతుంది, 30-40 అట్లా పడుతుంది. ఇంకేంటంటే ఒక 2 kgs బెల్లం కావాలి. ఇప్పుడైతే మనం ఒక 200 లీటర్స్ అయితే ఫస్ట్ ఫ్రెష్ క్లోరిన్ ఫ్రీ వాటర్ అయితే ఫిల్ చేసుకోవాలా. సో ట్యాంకు నిండే వరకు అయితే వేడి చేద్దాం. ఇప్పుడైతే మనం తెచ్చుకున్న బెల్లంని కరిగేటట్లా దంచుకోవాలా చిన్న చిన్న పీసెస్ లాగా. ఇట్లా బెల్లం అయితే ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలా, ఎందుకంటే వాటర్లో మనకు తొందరగా డిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు 2 kgs బెల్లం అయితే వేసుకొని దాన్ని మంచిగా కొంచెం కరిగేటట్లా కలుపుకోవాలి. మనం బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇది వాటర్ అన్నది గోధుమ కలర్కి వస్తుంది. గోధుమ కలర్కి వచ్చిన తర్వాత మనం మన వేస్ట్ డీకంపోజర్ని తీసుకొని దీంట్లో కలపాలి. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. రెడీ అయింది అని ఈ డీకంపోజిషన్ రెడీ అయిందని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఒక డైలీ మార్నింగ్ ఈవినింగ్ డైలీ 2 times ఒక 5 to 6 days కలుపుకోవాలి. అప్పుడు మనకి ఏంటంటే ఒక 6th day తర్వాత దీని స్మెల్ అన్నది కుళ్ళిపోయిన స్మెల్ అన్న వస్తుంది. సో అప్పుడు మన ఈ డీకంపోజిషన్ అన్నది రెడీ అయిందని అర్థం. గాలి అనేది పోయి ఇది ఫర్మెంట్ అవుతుంది. సో దీన్ని ఇట్లా కప్పేసుకొని ఒక వైర్ తాడుకొని మనం మంచిగా గట్టిగా కట్టుకోవాలి. ఇదైతే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఒక 5 days తర్వాత వచ్చి మనం చూద్దాం. అంటే డైలీ అయితే కలపాలి. మళ్ళీ ఒక 5 daysకి రెడీ అవుతుంది. రెడీ అయిన రోజు నేను చూపిస్తాను మీకు.